సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ లక్కీ భాస్కర్. ఈ మూవీని డైరెక్టర్ వెంకీ అట్లూరి తెరకెక్కించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ అయిన లక్కీ భాస్కర్ మూవీ ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఇంతకీ ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందో ఈ స్టోరీలో చూద్దాం. దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన మూవీలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించాయి. అందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ మూవీ కూడా ఒకటి. అన్నింటికంటే ఈ మూవీకి మరింత బజ్ క్రియేట్ అయింది. సాధారణ బ్యాంక్ ఎంప్లాయ్ 100 కోట్ల అధిపతిగా ఎలా ఎదిగాడనేది ఈ మూవీ స్టోరీ. వెంకీ అట్లూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ మొదటి నుంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. రిలీజ్ అయి 3 వీక్స్ అవుతున్నా ఇప్పటికీ థియేటర్స్లో అదే జోరు చూపిస్తుంది. లక్కీ భాస్కర్ మూవీ కేవలం మౌత్ టాక్తోనే కలెక్షన్లు 100 కోట్ల క్లబ్లో చేరింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ మూవీ యూత్ని కూడా బాగా ఆకట్టుకుంది. దీంతో ఆడియన్స్ మళ్లీ థియేటర్స్లోకి వచ్చి లక్కీ భాస్కర్ మూవీ చూస్తున్నారు. బాక్స్ ఆఫీస్ వద్ద ఇంత బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్కు రెడీ అవుతుంది. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ మూవీని ఓటీటీలో అందుబాటులో ఉంచేందుకు నెట్ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. మొదట లక్కీ భాస్కర్ మూవీను నవంబర్ 30 నుంచి స్ట్రీమింగ్కు ఇవ్వాలనుకున్నారు. మట్కా మూవీకు మంచి టాక్ వచ్చినా కంగువా మిక్స్డ్ టాక్ రావడంతో ఇప్పటికీ థియేటర్స్లో లక్కీ భాస్కర్కు మంచి రెస్పాన్స్ వస్తుంది. దీంతో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ను మరింత ఆలస్యం అయ్యేలా ఉందనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే నవంబర్ చివరి వారంలో రావాల్సిన లక్కీ భాస్కర్ మూవీ డిసెంబర్ 1st వీక్ కానీ 2nd వీక్ కానీ పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. నవంబర్ 30న ఈ సినిమా స్ట్రీమింగ్కి వచ్చే అవకాశం ఉందంటూ మరోవైపు ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే సదరు సంస్థ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కాగా ఈ మూవీ దుల్కర్ సల్మాన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్గా యాక్ట్ చేసింది. హైపర్ ఆది, మానసా చౌదరి, సూర్య శ్రీనివాస్ తదితర నటీనటులు ముఖ్య పాత్రలు పోషించారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు.